హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చొని ఉంది నందిత. ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది. అది ఓపెన్ చేసి లేదు. నందిత లంచ్ చేయడం మొదలు పెట్టలేదేం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి. తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్. నందిత తినబుద్ధి కావడం లేదు. హీనస్వరంతో చెప్పింది నందిత. నీ మూడు బాగున్నట్లేదు, ఏమైంది నీకు? అనునయంగా అడిగింది తేజస్వి. నిజమే, నా మూడు బాగలేదు. ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు. అతనిని ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు. ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితో నా సమస్య. ఎందుకు? లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా? లంచం అడుగుతున్నాడా? ఏం లంచం అడిగినా బాగుండేది, వాడి మొహాన కొట్టేదాన్ని. నా మీద కన్నేశాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది. నీకు 28 ఏళ్ళు, ముదిరిపోతున్నావు. ఇంకేం పెళ్ళవుతుంది? నాతో సెటిల్ అయిపో. ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను. ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపాల్. ఇక నువ్వు సిటీ బస్సుల్లో తిరిగే పనిలేదు. కారు అరేంజ్ చేస్తానంటున్నాడు. పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే ఈ వేధింపులు ఒకటి చస్తున్నాను. వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత. చైర్మన్కి కంప్లైంట్ చేద్దామంది తేజస్వి. ఏమీ లాభం లేదు. అతనికి వాళ్ళు బంధువులు. మన మీదే ఎదురుదాడి చేస్తాడు. నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తుంది. ఎక్కడికైనా పారిపోదామా, సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి. విరక్తి పుడుతుంది. ఎందుకీ పాడు బతుకు? నీరు పొంగి ఆమె కళ్ళల్లో నుంచి ప్రవహిస్తుంది. నందిత, కూల్ కూల్. నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు. ఇక్కడ మంచి ప్యాకేజ్, ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది. రిజైన్ చేద్దాం, సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. తేజస్వి సీనియర్. తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని కాలరాయిబోయిన వాళ్ళందరినో చూసి రాటు తేలింది. కానీ నందిత అలా కాదు. నాకు 28, కాకపోతే 38. వాడికెందుకు నా పెళ్లి సంగతి? పెళ్లి కాకపోతే వీడికి కీపుగా పడి ఉండాలా? నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి. ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి. నందిత, అసలు ఒక్కటి చెప్పు. నువ్వు చక్కగా ఉంటావు, చదువుకున్నావు, జాబ్ ఉంది. మరి పెళ్ళెందుకు లేట్ చేస్తున్నావు? సరైన సంబంధాలు రావడం లేదా? అడిగింది తేజస్వి. పెళ్లి ఖర్చులు ప్రాబ్లం. ఎంత జాబు చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి, గ్రాండ్గా పెళ్లి చెయ్యాలి. నాకు ఫాదర్ లేరు, అమ్మ రిటైర్ అయ్యింది. జాబు చేస్తున్నప్పుడు అమ్మ అంటే పడని వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు. అది తేలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. ఆ డబ్బు రావాలి, నా పెళ్లి చెయ్యాలి. నందిత కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు. నీ పెళ్లి సమస్య వేరు, జాబులో ప్రాబ్లం వేరు. రెండు విడివిడిగా డీల్ చేయాలి. లైఫ్ ఇలాగే ఉంటుంది. అంతా బాగా జరిగిపోతుందని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నువ్వు వరీ అవ్వకు. జయమ్మ ఆంటీతో మాట్లాడదాం. ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది. తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకుంది. తనకు చేతనైన మాట సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. జయమ్మ ఆంటీ ఎవరు? అడిగింది నందిత. కార్పొరేటర్, చాలా పవర్ఫుల్, మాకు బంధువు. తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది. సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరకు వెళితే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుందేమో, రిస్క్ ఏమో. పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యాలేమో. నందితకు లోపలెక్కడో భయం కలిగింది. భయపడకు, పోలీస్ కేసులు అవేం ఉండవు. ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం నుంచి బయటపడలేము. కాదు నందిత, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు. ఇప్పటి వరకు జరిగింది వేరు. నువ్వు ఒంటరిదానివి. ఇక నుంచి నీకు నేనున్నాను. నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి. తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి. ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది. ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిలా కనిపిస్తుంది. ఆ రోజు ఆదివారం. కళ్యాణ్ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ. కళ్యాణ్ చక్రవర్తి, అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు. జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్. చెయ్యెత్తి మనిషి, ఎత్తుకు తగిన లావుతో పట్టుచీర కట్టుకొని సాక్షాత్తు గుళ్ళో నుంచి నడిచొచ్చిన అమ్మోరులా ఉంది. ఒంటి నిండా నగలు, నెత్తిమీద కిరీటం ఒక్కటే తక్కువ. కళ్యాణ్ చక్రవర్తి తండ్రి నాగవర్ధన్ రావుతో నేరుగా విషయంలోకి దిగింది. అతని చేతికి నందిత ఫోటో అందించింది. ఈ ఫోటోలోని అమ్మాయి నందిత, ఎంఎస్సి. మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్.
ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది, జీతం పెరుగుతుంది. ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్, రిటైర్ అయ్యింది. పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు. జయమ్మ మాటలకు అడ్డొస్తూ, మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధనరావు. విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ్ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు, పెళ్లి చెయ్యాలి కదా, వ్యంగ ధోరణిలో అంది జయమ్మ. అంతే, ఆ ఇంట్లో భూకంపం పుట్టింది. పెద్ద షాక్ తిన్నట్టు అయ్యాడు నాగవర్ధనరావు. మేడం ఏం చెప్తున్నారు? మా వాడికి పెళ్ళయి 10 ఏళ్ళయింది, 2 పిల్లలున్నారు. వాడు నందితను ప్రేమించడం ఏమిటి? కలవరపడుతూ చెప్పాడు. మీ వాడికి పెళ్ళయిందని, అతనికి 40 ఏళ్ళు దాటాయని మాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు. ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి. అదొక్కటే మా కండిషన్. ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం నేరం కదా. నాగవర్ధనరావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు. కళ్యాణ్ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం, దుఃఖం కలిగాయి. విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి దడేలున తలుపులు వేసుకుంది. ఏమిటి మేడం మీరు చెప్తుంది? వీడు నందితను ప్రేమించడం ఏమిటి? ఏం పొయ్యే కాలం వచ్చింది? లక్షణంగా ఇంట్లో భార్య, 2 పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేమిటి? అంది కళ్యాణ్ చక్రవర్తి తల్లి పద్మావతి. ఏరా మేడం చెప్తుందంత నిజమేనా? ఈ వయసులో ఈ ప్రేమలేంటి? కాలేజీ చైర్మన్ నరసింహరావు మన బంధువు, బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావా? ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా? పరువు గంగలో కలుస్తుంది, ఆక్రోశించాడు నాగవర్ధనరావు. కళ్యాణ్ చక్రవర్తి మొహం కత్తి వేటుకు నెత్తురు చుక్కలేనట్లుగా తెల్లగా పాలిపోయింది. ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు. సార్ కోప్పడకండి, పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టుండొచ్చు. మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, కాపురం చేసి పిల్లలను కన్నాడు. కానీ పెళ్ళం మీద ప్రేమ ఎందుకుంటుంది? ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు, నాటకీయంగా చెప్పింది జయమ్మ. నానా అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ చక్రవర్తి. రెచ్చిపోయాడు నాగవర్ధనరావు. నా కడుపున చెడబుట్టావని తిట్లు దండకం మొదలుపెట్టాడు. ఆవేశపడకండి సార్, మీరు కొడుక్కి కళ్యాణ్ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికి 3-4 పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సిందో. ఇప్పటికే ఆలస్యమైంది. ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపియండి. నందితతో పెళ్లి చేయండి. మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం. జయమ్మ మాటలతో తోటాలు పేలుస్తుంది. ప్లీజ్ మేడం, ఇంకా ఆపండి. ఈ గొడవ మాకు తెలీదు, మీరు చెప్తుంటే వింటున్నామన్నాడు నాగవర్ధనరావు. నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టాలు తెలుస్తున్నాయి మీకు. మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతుందా? సున్నిత మనసు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది? జైలు పాలయ్యేవారు. ఇటువంటి దుర్మార్గుణ్ణి ఏం చెయ్యాలంటారు? అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది. సారీ మేడం, మా వాడు బుద్ధి తక్కువయ్యి ఆమెను వేధించాడు, అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధనరావు. చంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందండి మేడం, మా వాడిది తప్పే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? నందితను వేధించినందుకు క్షమాపణలు చెబుతూ ఇక ముందు ఆమె జోలికి రానని, ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంపు పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి. జయమ్మ డెడికేట్ చేసింది. నాగవర్ధనరావు స్టాంపు పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో. జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది. మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంకు మేనేజర్, సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను. లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది. నీ కాలో చెయ్యో పోయి వికలాంగుడు అయ్యేవాడివి. ఒంటరి ఆడపిల్లలంటే అంత లోకువా నీకు? అధికారం అందమా? నందిత ఒంటరి అని ఎవరూ లేరని అనుకోకు, మేమున్నాం. ఆమె మీద ఈగవాలిన జయమ్మ ఏంటో తెలుసుకుంటావు. కోపంతో వార్నింగ్ ఇచ్చింది. మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటుంది. ఇంకా కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్టు రీసౌండ్ ఇస్తున్నాయి. నాగవర్ధనరావు కొడుకు మెడ పట్టుకొని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు. మేడం తప్పయింది, క్షమించండి కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ్ చక్రవర్తి. మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా ఎదవ వేషాలు వేసావా? తర్జన్ని చూపుతూ బయటకు నడిచింది జయమ్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఉంటాను.